మీరు చూస్తున్న టెంపుల్ వైజాగ్లోని శారదాపీఠం అండి. ఇది వసంత పంచమి రోజు అండి. ప్రతి వసంత పంచమికి శారదాపీఠంలో పిల్లలకి సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతాయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. వసంత పంచమి రోజు శారదాపీఠంకి వెళ్ళామండి. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమికి శారదాపీఠంకి వెళ్తామండి. అక్కడైతే అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పైగా అక్కడ దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారండి. అందుకే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వసంత పంచమి రోజు అయితే శారదాపీఠంకి వెళ్తాము. ఇంకా వీలైతే మా పిల్లల్ని కూడా తీసుకెళ్తాము. ఈ ఇయర్ అయితే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది, అందుకనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఈ శారదాపీఠంకి వెళ్ళామండి. ఇంకా తెలిసిందే కదండి, ఇక్కడైతే అక్షరాభ్యాసాలు జరుగుతాయి కదా. ఇంకా చిన్న చిన్న బుడ్డి పిల్లల్ని తీసుకొని అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. చూడండి, దక్షిణామూర్తి స్వామివారండి, చాలా బాగా అలంకరణ చేశారు. మేము గురువారాలు వెళ్తూ ఉంటాము. స్వామివారికి అభిషేకం అయితే చాలా బాగా జరుగుతుంది. ఈరోజైతే ఇంకా స్వామివారిని అయితే చాలా బాగా అలంకరణ చేశారండి. మేము వెళ్ళేసరికి ఇంకా అక్షరాభ్యాసాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ అమ్మవారిని అయితే సరస్వతి అమ్మవారిని స్పెషల్గా ఇక్కడ మండపంలో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారండి. చాలా బాగున్నారు అమ్మవారు. ఈ మండపంలో అమ్మవారు అయితే చూడ్డానికి చాలా బాగా అనిపించిందండి. మీరు చూస్తున్నది ప్రదోష తాండవమూర్తి వారండి. మీరు ఎప్పుడైనా చూసారా అండి? ఇంకా చూడండి, ఇక్కడైతే సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళ బుడ్డి పిల్లల్ని తీసుకొని వచ్చారండి అక్షరాభ్యాసాలు చేయించడానికి. ఇంకా అక్కడ అటువైపు అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయండి. మేము ఇంకా అటు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు, కాలభైరవ స్వామి వారు ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇటు వస్తున్నాము. ఇక్కడనేమో రాజశ్యామల అమ్మవారు ఉంటారండి. ఇంకా దర్శనం చేసుకొని అలా ముందుకైతే వెళ్ళిపోతున్నామండి మేము. మాకైతే అన్ని దర్శనాలు బాగా జరిగాయండి. లోపల చాలామంది దేవతలు ఉంటారు శారదాపీఠంలో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న దేవతలు అందరూ ఉంటారండి శారదాపీఠంలో. ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని తినేసి అయితే బయటికి బయలుదేరుతున్నామండి. రష్ ఎక్కువ ఉన్నా కూడా మాకైతే అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయండి. ఇంకా పిల్లలకు లంచ్ రెడీ చేయాలి కదా, మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి. బాయ్ అండి.